ఆహ్, ఫ్రెండ్స్ అంటే పెళ్లి చేసుకునేటప్పుడే ముందుగాల్నే అన్నీ చూసుకొని పెళ్లి చేసుకోవాలి. వాళ్ళు అందంగా ఉన్నారా? అందంగా లేరా? భవిష్యత్తులో ఎట్లుంటది ఆళ్ళతోటి అని డిసైడ్ అయినంకనే పెళ్లి చేసుకోవాలి. అంతేగాని పెళ్లి చేసుకున్నాక పాపం భర్తని ఇబ్బంది పెట్టొద్దు, భార్యని ఇబ్బంది పెట్టొద్దు. ఆళ్ళ కుటుంబాలని వీళ్ళు ఇబ్బంది పెట్టొద్దు, వీళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకనంటే ఫ్రెండ్స్, ఇగో ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా వినుకొండలంట ఏం జరిగింది అనంటే లక్ష్మి, కోటేశ్వరరావు ఇద్దరు పెళ్లి చేసుకుర్రట. అయితే పెళ్లి చేసుకునే టైంలోనే ఈ కోటేశ్వరరావుకి ఆ అమ్మాయి తరపున వాళ్ళు అది పెళ్లి ఎప్పుడైందంటే ఈ సంవత్సరం జూన్‌లో జరిగింది. అంటే 2025 జూన్‌లో జరిగింది ఆళ్ళ పెళ్లి. అయితే పెళ్లి చేసుకునేటప్పుడు 12,00,000 కట్నం నగదు ఇచ్చిర్రంట. అట్లనే మళ్ళా 25 తులాల బంగారం గూడా ఇచ్చిర్రట. సరే అంతా మంచిగానే ఉంది. జూన్‌లో పెళ్లయింది. మరి ఇగ డిసెంబర్ దాకా వచ్చిర్రు మంచిగానే. వచ్చిన తర్వాత ఏమైంది అనంటే ఆమె నల్లగుందని ఇగ అత్తింటోళ్ళు అంటే భర్తతో పాటు అత్తమామలు గూడా వేధించిర్రట ఆమెని. నువ్వు నల్లగుండడం వల్ల మాకు అశుభం కలుగుతుంది. శుభాలు జరుగుతలేవు మా ఇంట్లే. నువ్వు నల్లగున్నావు. ఇంకా అదనపు కట్నం తీసుకురా అని ఆమెని వేధించుడు స్టార్ట్ చేసిర్రట పాపం. ఇంకా వేధించుడు గాకుండా ఆఖరికి ఇంట్లో నుంచి గెంటేసిర్రు. నువ్వు నల్లగున్నావు ఇంకా ఎక్కువ కట్నం తీసుకొస్తే రా లేకపోతే లేదని జెప్పేసి ఇంట్లో నుంచి గెంటేసిర్రంట. ఇగ ఇంట్లో నుంచి గెంటేసేసరికి ఆమె ఏం జేసింది, వాళ్ళ ఫ్యామిలీతోటి, ఊరోళ్ళతోటి అందరితోని కలిసిపోయి, ఆ భర్త ఇంటి ముందట ధర్నా చేసిందంట. అసలు ధర్నా చేసుడు అంటే పోలీసులైతే కేసు పెట్టిర్రు నడుస్తుంది గానీ, మరి పెళ్లి చేసుకునేటప్పుడు తెలవదా ఆయనకు? పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చూపులు జరుగుతాయి, ఎంగేజ్‌మెంట్ జరుగుతది. ఆ! పెళ్లి జరుగుతది. ఇవన్నీ జరిగినప్పుడు చూడని కలరు, పెళ్లి చేసుకున్న తర్వాత అప్పుడు చూసిరట అత్తమామలంతా గూడా. కట్నం తీసుకొని మంచిగా బరాబర్ మళ్ళా. ఏదో పుణ్యానికి చేసుకుర్రా అంటే అది గూడా గాదు మళ్ళా. కట్నం తీసుకుంటారు, అన్నీ జేస్తారు. ఆఖరికొస్తే ఆమె నల్లగుందని జెప్పేసి ఇంట్లో నుంచి గెంటేస్తారట. ఎంత దారుణం ఇది! ఇట్లాంటి మనుషులు గూడా ఉంటారు మన లోకంలో. తప్పకుండా లక్ష్మికైతే న్యాయం జరగాలి. అవసరమైతే నా నా ఉద్దేశ్యం ఏంది అనంటే, ఆమె తప్పకుండా విడాకులు తీసుకుందే బెటర్. ఎందుకంటే ఎన్ని రోజులు కలిసున్నా ఇలాంటి మనుషులతోటి వేధింపులకే గురవుతది తప్పితే విడాకులు తీసుకుందే బెటర్ నా ఉద్దేశ్యం ఇది. మరి మీకేమనిపిస్తుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్‌లో.